హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నాను. అందుకోసం 2 టీ స్పూన్ల వరకు మెంతులు తీసుకుంటున్నాను. కొంచెం దూరగా వేగాలండి. ఆయిల్ లాంటిది ఏమీ యాడ్ చేయనవసరం లేదు. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. వీటిని తీసేసుకుందామండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా దూరగా వేగాలి. ఆవాలు లాంటిది ఏది యాడ్ చేయట్లేదండి. ఆవ పిండి వేడండి, మెంతు పిండి చలవ. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అందుకనేసి నేను ఆవపిండి అవాయిడ్ చేస్తున్నాను. ఈ రకంగా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా మనము ఆవపిండి మెంతుపిండి వేసి టమాటా పచ్చడి పెట్టుకుంటాము. జీలకర్ర పొడి ఎప్పుడు యాడ్ చేయము. ఈ రకంగా కూడా నా ఫ్రెండ్ దగ్గర చూశానండి, చాలా బాగుంది టేస్ట్. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లి ఆయిల్ అండి, అది 4 టీ స్పూన్ల వరకు వేశాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లి ఆయిల్ వాడితే నూనె బాగా తేలుతుందండి, అంటే ఎక్కువగా అనిపిస్తుంది. కళ్ళుప్పు యాడ్ చేస్తున్నానండి, ఒక పిడికెడు. ముక్కంతా బాగా మెత్తబడేంత వరకు ఉడకబెడితే చాలండి. ఇప్పుడు గుప్పెడు నిండా చింతపండు తీసుకున్నాను. అది కూడా బాగా మగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా విప్పర్తో కొట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఇది మిక్సీ కొట్టేసుకున్నాను. తిరగమాత క్లిప్ మిస్ అయిందండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మాత్రానికే వేశాను. తెల్లగడ్డ కచ్చాపచ్చాగా దంచి వేశాను. తిరగమాత బాగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. కొంచెం బాగా వేగాలండి తిరగమాత. వేగిన తర్వాత పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. ఇంగువ అండి, ఇంగువ వల్లే మంచి టేస్ట్ వస్తుంది, మంచి సువాసన. ఇప్పుడు ఇదంతా కలిపి మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి టమాటా గుజ్జు, అందులో వేయాలి. ముందు రోజుకి ఆయిల్ ఎంత ఉండేది మనకు తెలియదండి, నెక్స్ట్ డేకే ఆయిల్ పైకి తేలుతుంది. ఇది మొత్తం ఒక 10 నిమిషాల దాకా బాగా ఉడకబెట్టిన తర్వాత చల్లారాలండి. వేడి మీద ఏది యాడ్ చేయొద్దు. చల్లారిన తర్వాత ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమం వేసాను. కారం, ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను కొలత ప్రకారం వేయట్లేదు, ఉరామరెగ్గా వేస్తున్నాను. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ డేకి కారము, ఉప్పు 2 తగ్గిపోతాయి. ఆయిల్ కూడా బాగా తేలుతుందండి. నెక్స్ట్ డేకి నిద్ర చేయాలి పచ్చడి. నిద్ర చేస్తే నూనె అంతా బాగా తెలుస్తుంది కరెక్ట్గా. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.